సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసలు సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసుకోవాలని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పలికారు. అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సనాతన ధర్మం అంటే సత్యంతో కూడిన పాలన అని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అలాంటి పాలన సాగుతుందా లేదా అన్నది మీరే గమనించాలన్నారు. లౌకికవాదమే ఇలాంటి సనాతన ధర్మమని గోరంట్ల మాధవ్ అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ ఒక క్రిస్టియన్ మహిళను మూడో వివాహం చేసుకున్నారని, ఇందులో తమకున్న అభ్యంతరం ఏమీ లేదన్నారు. కానీ ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడడం, హిందూ మతం పేరుతో విద్వేషాలు సృష్టించడం సరైనది కాదు. వైసీపీ పాలనలో 30,000 మంది మహిళలు అదృశ్యానికి గురయ్యారని, ఆ రోజు ఆరోపణ చేసిన పవన్ కళ్యాణ్ ఈ రోజు డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఏం చేశారని ప్రశ్నించారు. రాష్ట్రంలో చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు మహిళలపై అనేక అత్యాచారాలు, ఆకృత్యాలు జరుగుతూ ఉన్నాయని, వీటిపై పవన్ కళ్యాణ్ స్పందన ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. సనాతనాన్ని గురించి మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారు గాని దీన్ని ఆలకించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సనాతనం అంటే హిందూ ధర్మ పరిరక్షణ అని నువ్వు మాట్లాడుతున్నావు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఈ దేశంలో హిందూ ధర్మపీఠాలు ఎన్నో ఉన్నాయి. మరొక నీ రాజకీయ పీఠం ఆ సనాతనాన్ని కాపాడడానికి అక్కరలేదు. నువ్వు రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వ్యక్తి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, నువ్వు నీ హిందూ ముసుగులో నువ్వు తలదాల్చుకోవడానికి హిందూ మతం పనికొస్తుంది. హిందువుల ఓట్ల కోసం హిందూ మతం నీకు గుర్తొస్తుంది. నేను మాట్లాడకూడదు కానీ ఇంకా విధి లేక మాట్లాడుతున్నాను. నీకు భార్య మాత్రం విదేశీ మహిళ ఒక క్రిస్టియన్ మతస్థురాలు నీకు భార్య కావాల్సి వచ్చింది. ఓట్లేమో హిందువులే కావాలా. నీకు మతం ముసుగులో నువ్వు హిందూ మతం ముసుగులో మాత్రం హిందూ మతం నీడలో నువ్వు తలదాల్చుకుంటావు. కానీ నీవు అంతరాన సనాతన ధర్మం అనే మాట్లాడే వ్యక్తివి. నువ్వు నేను తప్పుపడతలేను. నీ మ్యారేజ్ని నీ మ్యారేజ్ని నేను స్వాగతిస్తున్నాను. నేనేం నిన్ను తప్పుపట్టాను. కానీ నువ్వు దాన్నే నువ్వు వక్రీకరించి చెప్పడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు. దయచేసి నీవు ఆ రోజు ఎలక్షన్ల కంటే ముందు భగత్ సింగ్ అన్నావు, అల్లూరి సీతారామరాజు అన్నావు, రకరకాల చెగువేర అన్నావు అని వీరుణ్ణు సూర్యుణ్ణని ఈరోజు కనపల్లెల కల్లా కాళ్ళకు మొక్కుతున్నావు. వంగొంగి అటు ఇటు గానులు పెట్టినట్లు వంగొంగి మెట్లకు బొట్లు పెడుతున్నావు. ఇదేమి హిందూ మత ధర్మమయ్యా అని నిన్ను ప్రశ్నిస్తున్నాను. ఆ రోజు నేను ముఖ్యమంత్రిని అయితేనే సుగాలి ప్రీతి కేసును మొట్టమొదట ఆ కుటుంబానికి న్యాయం చేసేటట్ల నేను చర్యలు తీసుకుంటానే మాట అని చెప్పినావు. దాన్ని గాలికి వదిలేస్తే ఈ రాష్ట్రంలో 30,000 మంది మహిళలు అదృశ్యమైనారు, నాకు కేంద్రం చెప్పింది అనే మాట అని చెప్పినావు. దాని మీద ఇన్వెస్టిగేషన్ ఏమైంది? ఆ మహిళల తీసుకుని వచ్చినావా? ఆ 30,000లో ఏ ఒక్కరైనా తెచ్చి నువ్వు వారి ఇళ్లలో అప్పచెప్పినావా అయ్యా పవన్ కళ్యాణ్ గారని ఈ సందర్భంగా అడుగుతున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ముచ్చుమరిలో వాసంతి అనే చిన్న పాప, ఆ పాపను అత్యాచారం చేసి చంపేస్తే ఈ రోజుకు అతి లేదు గతి లేదు. నేరస్తులు ఇప్పటి వరకు దొరకలేదు. తర్వాత ఈరోజు పొంగనూరులో అంజుమనే పసిపాప పైన హత్య చేయడం జరిగింది. అది అత్యాచారం కూడా చేసినారనేది తేలవలసినది ఉంది. హత్య కేసుల్లో ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది?